చెప్పారు నాకు ఇవాళ రేపు. ఓం ఓం శివనాంని విభావితేంతరంగే మహతి జ్యోతిషి మానిని మయార్ధే దురితాన్యపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరి ఓం. శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోజమృతాత్ సంబభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం బ్రహ్మణః కోశోషి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షశ్చరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణిశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్. నిరాకరణమస్తు నిరాకరణమే అస్తు తదాత్మని నిరతయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాణీస్తః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేన హోరాత్రాన్ సందధామి శృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నోపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అదీహి భో భగవః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మదాస్య శిష్యం శ్రీశంకరాచార్య మదాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మాద్ గురుం సంతతమానతోస్మి.
श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करम् यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः अथ श्रीदक्षिणामूर्तिस्तोत्रम् मौनव्याख्या प्रकटित परब्रह्म तत्त्वं युवानं वर्षिष्ठान्तेव सदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्गोद्भूतं यदा निद्रया यसाक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवां कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्धगं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यः साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाचित्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभाते तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः श्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ता भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्द्रसदृशो माया समाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूसुषुप्तुः पुमान् रागस्वाप्स्यमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तः सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तदैव पितृपुत्राज्यात्मना भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये भूरम्भांस्य नलो नीलोऽम्बरवहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्वाद् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे तेनास्य श्रवणार्थदर्धमननात् ध्यानाच्च संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं
స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధేతత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం వటవిటపి సమీపే భూమిభాగే సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షన్నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా యోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయః నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంగుష్టతర్జనీ యోగముద్రా వ్యాజేన దేహినాం శ్రుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నాథం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం ప్రణతోస్మి సదాశివం కేన పునః త్వత్తత్వవేద ప్రతిబంధేన ప్రతిబద్ధాని సంతి జాయమానాని సర్వభూతాని త్వాం న విదంతి ఇత్యపేక్షాయాం ఇదం ఆహ ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తప ఇచ్ఛాద్వేష సముత్థేన ఇచ్ఛా చ ద్వేషశ్చ ఇచ్ఛాద్వేషౌ తాభ్యాం సముత్తిష్టతి ఇది ఇచ్ఛాద్వేష సముత్థః తేన ఇచ్ఛాద్వేష సముత్థేన కేన ఇతి విశేషాపేక్షాయా ఇదం ఆహ ద్వంద్వమోహేన ద్వంద్వ నిమిత్తః మోహః ద్వంద్వమోహః తౌ ఏవ ఇచ్ఛాద్వేషౌ శీతోష్ణవత్ పరస్పర విరుద్ధౌ సుఖ దుఃఖ తద్ధేతు విషయౌ యథాకాలం సర్వభూతైః సంబధ్యమానౌ ద్వంద్వశబ్దేన అభిధీయతే తత్ర యదా ఇచ్ఛాద్వేషౌ సుఖ దుఃఖ తద్ధేతు సంప్రాప్త్యా రబ్ధాత్మకౌ భవతః తదా తౌ సర్వభూతానాం ప్రజ్ఞాయాః స్వవశాపాదరద్వారేణ పరమార్థాత్మతత్వ విషయ జ్ఞానోత్పత్తి ప్రతిబంధ కారణం మోహం జనయతః సహి ఇచ్ఛాద్వేష వశీకృత చిత్తస్య యథాభూతార్థ విషయ జ్ఞానం ఉత్పద్యతే అపి కిము వక్తవ్యం తాభ్యాం అవిష్టబుద్ధేః సమ్మూఢస్య ప్రత్యేగాత్మని బహుప్రతిబంధే జ్ఞానం నోత్పద్యతే ఇతి అతః తేన ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన భరతాన్వయ యజన్ సర్వభూతాని సమ్మోహితాని ప్రతిబంధ జ్ఞానాని సర్వభూతాని సమ్మోహతాని సంతి సమ్మోహ సమ్మూఢతాం సర్గే జన్మని ఉత్పత్తి కాలే ఇత్యేచతః యాంతి గచ్చంతి హే పరంతప మోహవశ్యేన సర్వభూతాని జాయమానాని జాయంతే ఇత్యభిప్రాయః యత ఏవం అతః తేన ద్వంద్వమోహేన ప్రతిబద్ధ జ్ఞానాని మాం ఆత్మభూతం న జానంతి అతః ఏవ ఆత్మభావేన మాం న భజంతే అందుకని నన్ను ధ్యానించరు. ఎందుకని అంటే ఎందుకని
ఇచ్ఛాద్వేష ఇచ్ఛాద్వేష సముత్థితేన ఇచ్ఛ జ్ఞానములతో ఇచ్ఛా జ్ఞానముల చేత ఉత్థితమైన పుట్టినటువంటి ద్వంద్వమోహేన ద్వంద్వ నిమిత్తమైనటువంటి మోహముతో సర్వభూతాని అన్ని భూతములు సర్గే ఉత్పత్తి కాలమునందే మోహం యాంతి మోహపడుతున్నాయి అని చెప్పారు. ఇప్పుడు నా తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రతిబంధకమగు దేని చేత వీళ్ళు ప్రతిబంధించబడి పుట్టబోతున్న అన్ని భూతములు కూడా నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి? తలుపు దగ్గరికేసేమ్మా. పుట్టబోయే ముందు సర్వభూతాలు నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాయి? దానికి ప్రతిబంధకమైన విషయం ఏంటి? దేని వల్ల ఇది ప్రతిబంధించబడుతోంది అనే ఒక సంశయం రావాలిగా. మరి ఆ సంశయం వస్తుందని లేకపోతే వచ్చి ఉంటుందని ఇగో సమాధానం చెబుతున్నాడు. ఏమని? ఇచ్ఛ ద్వేషము ఈ రెండిటి చేత ఉత్పన్నమైనటువంటి. ఇచ్ఛాద్వేషము అంటే ఏమిటండి? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? మొట్టమొదటిలో చెప్పిన శోకమోహాల దగ్గరికే వెళ్తున్నాడు, రాగద్వేషాల దగ్గరికే వెళ్తున్నాడు. ఆ రాగద్వేషాలు దానివల్ల శోకమోహాలు. అంటే సబ్జెక్ట్ ఎక్కడా ఏమీ మారట్లేదు. ఈ ఇచ్ఛాద్వేషాలని ఈ రెండిటి చేత ఏమిటి ఉత్పన్నమవుతున్నాయి అంటే వాటి నిమిత్తకముగా ఏమిటవుతున్నాయంటే మోహం వస్తుంది. ఈ మోహం వల్ల ఈ ఇచ్ఛాద్వేషములే శీతోష్ణముల్లాగా పరస్పరములైన విరుద్ధాలే కదా. మరి వీటి పరస్పర విరుద్ధాలే కదా. అంటే ఈ ఇచ్ఛాద్వేషాల వల్ల ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నవి. వీటిలాగానే ఇవి హేతువులుగా ఏమిటవుతున్నాయి? మళ్ళీ పరస్పర విరుద్ధములే రెండు పుడుతున్నాయి. ఏమిటవి? సుఖము దుఃఖము. అంటే ఈ ఇచ్ఛాద్వేషాల వల్ల సుఖ దుఃఖాలు. విషయాలు కలవైన తర్వాత ఏమవుతుంది? ఈ పుట్టే కాలంలో కూడా అన్ని భూతములతో సంబంధించినవై ఈ ద్వంద్వ శబ్దంతో గుర్తించబడుతున్నాయి. అంటే ద్వంద్వ శబ్దాన్ని శ్లోకంలో ప్రయోగించటం ద్వారా అన్ని ద్వంద్వాలని ఇక్కడ స్పృశించినట్లే. అంటే పుట్టే సమయమునందు ఈ ఇచ్ఛాద్వేషములు కారణములుగా ఉన్నటువంటి ఏవేవైతే ద్వంద్వాలు ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉన్నాయో అవన్నీ కూడా పుట్టే సమయమునందే సర్వభూతముల యందు సంబంధించినవిగా ఉంటాయి. అంటే ఏమైంది? ఏ సమయంలో అయితే ఇచ్ఛాద్వేషాలు సుఖ దుఃఖాల యొక్క వాటి కారణాలైనటువంటి ఏ ఏ ప్రాప్తులున్నాయో, సుఖం వల్ల కొంత ప్రాప్తిస్తుంది, దుఃఖం వల్ల కొంత ప్రాప్తి, ఇచ్చ వల్ల కొంత ఇది ఉంటుంది, ఫలితం. వీటి యొక్క ఫలితాలు ఏమిటి? అవన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయి అంటే పుట్టుక సమయంలోనే వస్తుంది. దీనివల్ల ఏమవుతోంది? ఎప్పుడైతే పుట్టే సమయం ఆసన్నమయ్యిందో, ఏ సమయంలో అయితే ఈ పుట్టుక జరుగుతోందో ఆ సమయంలో ఈ ఇచ్ఛాద్వేషాల వల్ల ఈ అన్ని భూతముల యొక్క ప్రజ్ఞ కూడా, ఈ అన్ని భూతాల యొక్క ప్రజ్ఞను కూడా తన వశపరుచుకుని పరమాత్మతత్వం కనపడకుండా పరమార్థమైనటువంటి తత్వము విషయముగా ఉన్నటువంటి జ్ఞానము ఉత్పత్తి కాకుండా దానికి ఈ ద్వంద్వాల యొక్క సంప్రాప్తి వల్ల అంటే ఏమిటి? ఈ ఇచ్ఛాద్వేషాల వల్లే. ఈ ఇచ్ఛాద్వేషాలు హేతువుగా కలిగినటువంటి వీటి వల్ల ఉత్పత్తి సమయంలోనే ప్రతిబంధ కారణమయ్యి ఏమవుతున్నాయట? మోహాన్ని కలగజేస్తున్నాయి. మోహాన్ని ఎప్పుడైతే కలగజేశాయో, ఇచ్ఛాద్వేషానికి మనం వశీకృతమైన చిత్తము కలిగిందో,
ఇచ్ఛాద్వేషాలకి వశీకృతమైపోయిన చిత్తంతో వాడు ఎప్పుడైతే జరిగిందో మిగతా విషయాల జ్ఞానం సమ్యక్ జ్ఞానం కలిగే అవకాశం లేదు. అంచేత ఈ ఇచ్ఛాద్వేషాలతో కూడుకున్నటువంటి చిత్తము కలిగిన వాడు అలాంటి మూర్ఖుడికి అనేకమైనటువంటి ప్రతిబంధకాలు ఉండగా ప్రత్యేగాత్మ విషయ జ్ఞానం కలుగుతుందని ఎట్ట చెబుతావు? కాలాగదు. కలుగుతుందని ఎట్ట చెబుతాం చెప్పలేము. అందుకని అలాంటి జ్ఞానము కాలాగదు. కనుక నాయన అర్జున, ఓ పరంతప, నువ్వేం చేయాలి? సర్వభూతముల ఉత్పత్తి కాలమునందే సమ్మోహాన్ని పొందుతున్నాయి. ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం, సర్వభూతములు తమ తమ ఉత్పత్తి కాలమునందే సమ్మోహాన్ని పొందుతున్నాయి. పొంది మోహవశాలు అవుతున్నాయి అని మనం గుర్తించాలి. కనుక ఇలా అయితే మరి ఇప్పుడు ఈ ద్వంద్వ మోహాలచే ప్రతిబంధకాలు అవుతున్నాయి కదా, జ్ఞాన విషయం కలుగుతున్నాయి కదా, సర్వభూతాలు సమ్మోహితలు అయిపోతున్నాయి కదా, అప్పుడు మరి ఆత్మస్వరూపుడైన నన్నెట్ట తెలుసుకుంటే? అందుకనే వాళ్ళు ఆత్మభావంతో నన్ను సేవించటం లేదయ్యా. నాయన, నిన్ను పరమాత్మగా ఎందుకు గుర్తుటట్లేదు మేము అని అడిగితే, ఇదిగో ఈ శోకమోహాలతో ఉన్నటువంటి నీ జనన కాలమునందే ఇవన్నీ తగులుకునున్నాయి కాబట్టి, దీనివల్ల నీకు అర్థం కావట్లేదు కాబట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నావు అనే విషయాన్ని మనకి 27వ శ్లోకంలో చెప్పారు. నా గొంతు గరగరగా వినపడుతోందండి ఇవాళ బాగా. మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. బ్రేక్ కావట్లేదు, గొంతు సరిగ్గా లేదేమో కానీ శబ్దం బ్రేక్ కావట్లేగా. లేదండి. రైట్. ఏంటో గొంతు అది ఇరిటేషన్ గా ఉంది వాళ్ళ. సరే, స్మూత్ గా లేదు. అవును, నాకే తెలుస్తోంది. జలుబు చేసినట్టుంది మీకు. చేయనండి, ఏం చేస్తావు? ముక్కున్నప్పుడు గొంతున్నప్పుడు జలుబులు చేయాలిగా. అవును. కనుక ఇప్పుడు ఈ శ్లోకం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు జలుబు చేసినా సరే నాకు సుఖ దుఃఖాలు ఇచ్ఛాద్వేషాలు ఉండకూడదు అన్న కనీసం ఈ క్షణం అన్న అనుకుందాం. మళ్ళీ భగవద్గీత పుస్తకం మూసేయంగానే మళ్ళీ మన ఇచ్చల్లోకి మన ద్వేషాల్లోకి వెళ్ళిపోవచ్చు. కే పునః అనేన ద్వంద్వ మోహేన నిర్ముక్తాః సంతః త్వాం విదిత్వా యథాశాస్త్రం ఆత్మభావేన భజంతే ఇత్యపేక్షితం అర్థం దర్శయితుం ఉచ్యతే. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢకృతాః. సమస్య చెబుతాడు, సమాధానం కూడా చెబుతాడు మనకి అన్నయ్య. ఏషాం తు పునః అంతగతం సమాప్త ప్రాయం క్షీణం పాపం జనానాం పుణ్యకర్మాణాం పుణ్యం కర్మ ఏషాం సత్వశుద్ధి కారణం విద్యతే తే పుణ్యకర్మాణః తేషాం పుణ్యకర్మాణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః యథోక్తేన ద్వంద్వమోహేన నిర్ముక్తాః భజంతే మాం పరమాత్మానం దృఢవ్రతాః ఏవమేవ పరమార్థతత్వం అన్యథా ఇత్యేవం సర్వపరిత్యాగవ్రతేన నిశ్చిత విజ్ఞానాః దృఢవ్రతాః ఉచ్యంతే. దృఢవ్రతాహలో మొత్తం పెట్టేశాడు ఆయన. ఏమన్నాడు? సర్వపరిత్యాగ వ్రతేన నిశ్చిత విజ్ఞానాః దృఢవ్రతాః ఉచ్యంతే. అదండి. అంటే ఏషాం త్వం, ఎవరైతే, ఎవరు? పుణ్యకర్మాణం, పుణ్యకర్మలు కలిగిన ఏషాం, ఎవరైతే ఉన్నారో జనానాం అన్నమాట, జనముల యొక్క పాపం అంతగతం, పాపము నష్టమైపోయిందో, తే వారు ద్వంద్వ మోహ వినిర్ముక్తాః, ఇచ్ఛాద్వేషాలు రూపమైనటువంటి ఈ ద్వంద్వాల చేత చేతో కారణముగా ఉన్న మోహము చేత నిర్ముక్తాః, విడవబడ్డవాళ్ళై, మాం అంటే నన్నడ కృష్ణుడు
యశోద ఇవి కాదు. పరమాత్మ స్వరూపమైన నన్ను దృఢవ్రతాః దృఢ వ్రతము కలవారై భజంతే సేవిస్తున్నారు. అది. అంటే ద్వంద్వమోహాలు నిర్ముక్తులై ఎలాంటి వాళ్ళు నిన్ను యథాశాస్త్రముగా ఎలా శాస్త్రములో చెప్పిన విధముగా ఆత్మభావంతో కొలుస్తారయ్యా అనే ప్రశ్న ఎట్లాగో వేయబోతున్నాడని అర్థం చేసుకుని దానికి కారణాన్ని చెబుతున్నాడు. ఏమిటి అంటే పుట్టాడు, మోహాలతో పుట్టాడు, బాగానే ఉంది. కానీ తాను చేయబోయే పనుల్లో సత్వశుద్ధి కారణంగా పుణ్యకర్మలు ఎవరైతే చేస్తారో పాపము నష్టప్రాయం అవుతుందో వారు ద్వంద్వమోహాల నుంచి నిర్ముక్తులై. ఈ పాపం ఎప్పుడు నష్టమవుతుందండి? పుణ్యం చేస్తారండి, పాపం ఎప్పుడు నష్టమవుతుందండి అంటే పాపము గాని పుణ్యం గాని అనుభవిస్తేనే నష్టం అవుతుంది. కనుక ఒక పుణ్యానికి ఒక పాపం కొట్టేసుకుంటూ బ్యాలెన్స్ లో పుణ్యమే మిగిలిందండి అంటే కుదరదు. కనుక ఈ నష్టమయ్యే వరకు అనుభవించిన తర్వాత ఈ లోపల ఈ పుణ్యం పెరుక్కుంటూ ఉంటే అప్పుడు ద్వంద్వ మోహాల నుంచి నిర్ముక్తులై దృఢమైన చిత్తముతో దృఢవ్రతులై అంటే పరమార్థముగా పరమాత్మ తత్వాన్ని మాత్రమే తెలుసుకుని పరమార్థ తత్వం లభిస్తుందని తెలుసుకుని మరొక విధంగా లభించదు అని తెలుసుకుని నిశ్చయమైన జ్ఞానము ఎవరికైతే ఉంటుందో ఇగో అలాంటి వాళ్ళు నన్ను సేవిస్తారయ్యా. అలాంటి వాళ్ళే నన్ను సేవిస్తారు. అలాంటి వాళ్ళు నన్ను సేవిస్తారు కాదు, అలాంటి వాళ్ళే నన్ను సేవిస్తారు. కిమర్థం భజంతే, అసలు వాళ్ళు ఎన్నెందుకు భజిస్తారు, ఎందుకోసం భజిస్తారు అంటే జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమాధ్యాత్మం కర్మ చాఖిలం. జరా మరణ మోక్షాయ జరామరణ మోక్షార్థం మాం పరమేశ్వరం ఆశ్రిత్య మత్సమాహిత చిత్తాః సంతః యతంతి ప్రయతంతి ఏ తే యద్బ్రహ్మ పరం తద్విదుః కృత్స్నం సమస్తం ఆధ్యాత్మం ప్రత్యేగాత్మ విషయం వస్తు తద్విదుః కర్మ చ అఖిలం సమస్తం విదుః. ఎవరైతే జరామరణ మోక్షాయ ఈ జరామరణములు అనేటటువంటి దాని నుంచి మోక్షం కోరి విముక్తి కోరి మా ఆశ్రిత్య నన్ను ఆశ్రయించి ఉండి యతంతి ప్రయత్నిస్తారు. అంటే ఆయన ఆశ్రయించకుండా ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదండి. ఆశ్రిత్య యతంతి నన్ను ఆశ్రయించి ప్రయత్నిస్తారు. ఆశ్రయించకపోతే ఆయన అవకాశం ఇవ్వడు. తే వాళ్ళు తద్ బ్రహ్మ ఆ పరబ్రహ్మ స్వరూపమును విదుహు తెలుసుకుంటారు. కృత్స్నం అంటే సమస్తముగా ఆధ్యాత్మం ప్రత్యేగాత్మ విషయ వస్తువుని ఆధ్యాత్మం ప్రత్యేగాత్మ విషయ వస్తువుని విదుహు తెలుసుకుంటారు. ఏమని? అఖిలం సమస్తమగు కర్మలను తెలుసుకొనేదరు. ప్రత్యేగాత్మ అంటే మనకి ఇంతకు ముందు అధ్యాయాలు ఏం చెప్పారండి? జీవాత్మ నాలో ఉన్న ఆత్మస్వరూపము అన్నాడు. ఈ విషయాన్ని కృష్ణ సమస్తముగా తెలుసుకుంటాడు అంటే మళ్ళీ ఏమైందండి? పరమాత్మగా తెలుసుకుంటాడు అని మనకి ఇక్కడ దీనిలో 29వ శ్లోకంలో మనకి బోధ చేస్తున్నాడు. అంటే ద్వంద్వమోహాల నుంచి విడిపడిన దృఢచిత్తములు దృఢవ్రతులై ఉన్నవారు నిన్నెందుకు సేవిస్తారయ్యా అంటే
అయ్యా జరామరణాల నుంచి విడవటానికి పరమేశ్వరుడనైన నన్ను ఆశ్రయించి నాయందే సమాహితమైన చిత్తములు కలవారై ఎవరు ప్రయత్నిస్తారో వాళ్ళు ఏది పరబ్రహ్మమో దానిని తెలుసుకుంటున్నారు. అంటే ప్రయత్నం చేస్తే మనకు కలిగే జ్ఞానం ఏమిటి అంటే పరబ్రహ్మతత్వం తెలుస్తుంది అంటున్నారు. ఏమిటా పరబ్రహ్మతత్వం? సమస్తమగు ప్రత్యేగాత్మ విషయమైన ఆ వస్తువుని తెలుసుకుంటారు అన్నాడు. సమస్తమగు ప్రత్యేగాత్మ విషయమైన ఆ వస్తువు ఏమిటి? ఇక్కడ ఈ శబ్దాన్ని గమనించండి. సమస్తమైన అంటే ఒకటి కాదండి, బోలెడు. ఈ బోలెడు ప్రత్యేగాత్మల విషయము. ఆ వస్తువు ఏకవచనము. అంటే అన్ని ప్రత్యేగాత్మలకు భిన్న భిన్నముగా కనపడుతున్నదంతా నాయన ఒకటే. ఎవడది? పరమేశ్వరుడనగు నన్ను ఆశ్రయిస్తే తెలుస్తుంది. వాళ్ళకేం తెలుస్తుందిట? ఏది పరబ్రహ్మమో దాన్ని తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ తత్ పదార్థ జ్ఞానంలో తత్ అంటే ఏమిట్రా నాయన అంటే ఆ పరమాత్మ, పరబ్రహ్మము, ఆ తత్ ఎవడు అని అనుకుంటే సమస్త ప్రత్యేగాత్మ విషయమైన ఆ వస్తువే అని తెలియదు. అంటే తత్ అనేటటువంటి త్వమ్మన్న దగ్గర చెప్పారు. త్వమ్మంటే నువ్వేం కదరా ఆయనలో భాగమే అన్నాడు. ఇక్కడే చెబుతాడు ఆయన అన్నిట్లో ఉన్నది ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఇప్పుడు పరమాత్మ యొక్క తత్వము, ఆ పదవాచ్య బోధకమైనటువంటి భావము సర్వగతము. అది ఒక్కటే, భిన్నములు లేవు. సమస్తమగు ప్రత్యేగాత్మ విషయకమైన ఆ వస్తువు తెలుసుకుంటారు. ఇప్పుడేం తెలిసింది? సమస్తమైన కర్మలు కూడా తెలిసిపోయినట్టేగా దీనివల్ల. ఇది ఒక విధంగా ఈ అధ్యాయానికి ఉపసంహార శ్లోకం. ఒక విధంగా ఇది ఈ అధ్యాయానికి ఉపసంహార శ్లోకంగా మనం భావించవచ్చు. అయిన తర్వాత సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాం ఏ విదుర్యుక్తచేతసః. అంటే దైవం అధిభూతంచ అధిదైవం చ అధిభూతమాధిదైవం సహ అధిభూతాధిదైవేన సాధిభూతాధిదైవం చ మాం ఏ విదుః సాధి యజ్ఞం చ సహ అధియజ్ఞేన సాధియజ్ఞం ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః సమాహితచిత్తాః ఇతి శ్రీమహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీభగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమచ్చంకర భగవతః కృతౌ శ్రీమద్భగవద్గీతా భాష్యే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. అదండి. ఏమిట నాయన ఎవరైతే మాం నన్ను సాధి యజ్ఞంచ ఏ విదుః
ప్రయాణకాలేపి ఎవరైతే నన్ను సాధిభూతాధిదైవం అంటే అధిభూతముతోటి దైవముతోటి కలిసి సహితముగా సాధియజ్ఞంచ అధియజ్ఞముతోటి కూడా సహితముగా తెలుసుకుంటారు విదుహు తే వారు ప్రయాణకాలేపిచ మరణకాలమునందును యుక్త చేతస వారి చిత్తము సమాహితమై ఉంటుంది. అంటే సమాహిత చిత్తులై ఉండి నన్ను తెలుసుకుంటారు. మాం విదుహు అంటే ఏంటి? ఎవరు ఆదిభూత అధియజ్ఞ అధిదైవతములతో కూడా నన్ను తెలుసుకుంటారో వారు మరణకాలమునందు కూడా సమాహిత చిత్తులై ఉంటారు. అంటే సమాహితులై చిత్తులై ఎప్పుడు ఎక్కడైనా సమాహిత చిత్తంతో ఉండాలి అంటే స్వామిని తెలుసుకుని ఉంటాము. ఆయన యొక్క స్పృహలో ఉన్నట్లయితే అన్ని విధాల ఆయన మనకి ఆ జ్ఞానాన్ని ఏ సందర్భంలో మరణకాలంలో కూడా పోనీయకుండా ఉండేలాగా చూస్తాడు. ఏం లేదంటే సర్వస్య శరణాగతి కృష్ణం వందే జగద్గురు. ఇట్లా 7వ అధ్యాయాన్ని మనం ఇవాటికి పూర్తి చేసుకున్నట్టు నటించాం. పూర్తి చేసుకుని అనకూడదు, ఎందుకంటే మళ్ళీ కంప్యూటర్ ముయంగానే మళ్ళీ మనము మన సంసారము మన గోల మన టైంకు భోజనము క్యారేజీ లేకపోవటం ఇవన్నీ వస్తాయి, మోహాలు శోకాలు ఇవన్నీ. కానీ తెలుసుకుంటూ శోకపడుతూ ఉంటే తొందరగా శోకం తగ్గుతుందిట. అంటే శోకం డ్యూరేషన్ తగ్గుతుందండి కాసేపట్లో. డ్యూరేషనే కదండి, ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది. ఎక్కువసేపు ఆలోచించం దాని గురించి. మాయలో నేను పడను అనటమే పెద్ద మాయ అండి. కొంచెం తెలిసిన తర్వాత మాయలో నేను మాత్రం ఉండవు మాయలో పడను అని అనుకుంటమే పెద్ద మాయ. వాడి మ్యాజిక్ శ్లోకంలో ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత అంటున్నారు కదా. అంటే పుట్టుక పూర్వమే అంటే మన కర్మ వశత్తు మనం ఒక యోనిలో పుడతాం. అప్పటి నుంచే ఇది షురు అవుతుందా? అలా అర్థం చేసుకోవాలా? లేకపోతే పుట్టిన తర్వాత మాయలో పడిపోయిన తర్వాత మనిషి ఇలా తయారవుతాడా? ఎందుకు పుడుతున్నావు చెప్పండి అమ్మా. అంటే కర్మ వల్ల మాయలో పడ్డాం కాబట్టి అసలు ఎందుకు పుడుతున్నట్టు ప్రారంభం వల్ల పుడుతున్నావు. అవును, అంతే కదా. ప్రారంధం వల్ల మనకి 3 అంశాలు వస్తున్నాయి. జాత ఆయుర్భోగములు కదా. సో ఈ పుట్టడం దేని వల్ల? ప్రారంధం వల్ల. ఆల్రెడీ మన దగ్గర శోకమోహాల పొట్లను దాచుకొస్తున్నాం. ఎలా వదిలేసి వస్తాను చెప్పండి అమ్మా. పుట్టేటప్పుడు పాపం వాటిని మనతో పాటు తెచ్చుకోవాలి కదా. పుడుతున్నప్పుడే వచ్చాయి కాబట్టి, ఎందుకంటే ఏ మాత్రం గ్యాప్ ఇచ్చినా మనం టప్పని బయటికి వెళ్ళిపోతాం అందులోంచి పడకుండా. అది కానీ అసలు ఈ కాన్సెప్ట్ చూడండి, పూర్వాన్ని అనుభవించడానికి పెట్టాడు. ఆగామి వల్ల పాత సెట్ చేసుకోగలుగుతున్నాం మనం. అంచేత మనం బయటపడాలంటే మన ప్రధానమైన రిక్వైర్మెంట్ అంటే మన ఆగామి కర్మలే. ఆగామి కర్మ ఇప్పుడు చేయబోతున్నది, ఇప్పటి నుంచి చేయబోతున్న కర్మలు. వీటి ద్వారా రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాసుకోవాలన్నమాట మనం. అకౌంట్స్ లో చెప్పినట్టు దిద్దుకోవాలి. అదే అది కూడా వాడే అనుగ్రహించాలి. అందుకని ఏం చెప్పాడు? నన్ను నమ్ముకోరా నాయన, నేను మిగతాని నేను చూసుకుంటా అన్నాడు. ఆ నమ్ముకోవడం చేత అవటం నాకేం వద్దయ్యా, నిన్ను నమ్ముకోవడం నేర్పించాలి, ఇంకేం వద్దంటాడు. అందుకే షాధిమాం ప్రపన్నం. అది దానికోసం ప్రార్థన చేయాలి. అది మర్చిపోకుండా ఉండడం కోసం ప్రార్థన. సాధన అంతా మర్చిపోకుండా ఉండడానికి. అంతే. షాధి నన్ను ఆజ్ఞాపించు, ప్రపన్నం శరణు వేడ, ఏది శ్రేయస్సు అది చెప్పు. పాపం కృష్ణుడు ఆ 3 మాటలకి కట్టుబడి ఉన్నాడండి ఇప్పటి వరకు కూడాను. చివరి వరకు కూడా అట్టగే ఉంటాడు వాడు.
కనుక మనం ఏది చెబితే ఆయన మనం ఉద్ధరించబడతాం అవి మాత్రమే చెబుతున్నాడు. ఎక్కడ పప్పులో కాలేస్తామో అవి కూడా చెబుతున్నాడు. మనకన్నీ వీటిని తెలుసు. పట్టుకుని పప్పులో కాలు వేయకూడనివి అని ఒక లిస్టు, రక్షించబడాలంటే చేయాల్సిన పనులు అని ఒక చెక్ లిస్టు రాసుకోవడం మొదలెడితే, ముందు లిస్టు రాస్తున్నప్పుడే భగవద్గీత పుస్తకం అటక మీద పెట్టేస్తాం. ఎందుకంటే